హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఆర్ వ్లాగ్స్ విటిపి. ఈరోజు మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి మొక్కజొన్న కోసే మిషన్ అండి. ఈ హార్వెస్టరు మేజీ హార్వెస్టర్ అంటారు. ఇది ముందులా మొక్కజొన్న కోయడానికి జెట్ కట్టర్ అంటారండి. అంటే మీకు ఏ సాలు కాసాలు మధ్యలో వెళ్ళేటట్టుగా ఉంటుంది ఈ మోడల్. సో కొన్ని మిషన్స్ ఏంటంటే నీకు మొక్కజొన్న కోయడానికి ఇది కూడా వాడతారండి. కింద పడినాయి అనుకో మనం ప్యాడీ హార్వెస్టర్ ఉంటుంది కదా, బ్లేడ్ రొటేటింగ్ చేసేటప్పుడు అలాంటిది వాడతారు. ఇది వచ్చేసి జెట్ కట్టర్ టైప్ అనమాట. ఇది మనం 4 మంత్స్ కంప్లీట్ అయింది. మనం మొక్కజొన్న ఇప్పుడు కోస్తున్నాము. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, అది కోసుకుంటే వెళ్తా ఉంది. కింద పక్క అంతా వేస్టేజ్, లైక్ మొక్కజొన్న కంకిలు కానీ దానికి పైన ఉన్న హస్క్ కానీ అంతా పడతా ఉంటది. సో ఇక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే, మన డ్రైవరు వీళ్ళు ఇప్పటిదాకా ఈ మిషన్ ని కొత్తగా తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన మిషన్ తర్వాత వరి కోసారంట ఒక 100 ఎకరాల పైనే. వరి కోసినాక మళ్ళీ దాన్ని ఇప్పుడు మొక్కజొన్న సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మొక్కజొన్నకి రెడీ చేశారు. సో దాంట్లో కొంచెం సెట్టింగ్స్ ఏదో చేంజ్ అవ్వడం వలన, వీల్ అలైన్మెంట్ చేంజెస్ జరగటం వలన మనకి మొక్కజొన్న విత్తనాలు అనేది అక్కడక్కడ కొంచెం ముక్క అయిందండి. సో ముక్క అయిందని చెప్పేసి మనం మధ్యలో ఐడెంటిఫై చేసి మిషన్ ఆపేపించామండి. ఎందుకంటే ఇతను జూనియర్ డ్రైవర్ అంట, నేర్చుకుంటున్నాడు. అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవగాహన లేదు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలనేది. అందువలన అతను మెయిన్ డ్రైవర్ని కాంటాక్ట్ చేస్తే అతనికి అర్థం కాలేదు ఎలా చేయాలనేది. సో అందువలన ఆ రోజుకి కోపించడం ఆపేసి నెక్స్ట్ డే బండి ఓనర్ వచ్చేసి వేరే డ్రైవర్ తీసుకొచ్చేసి దాని ద్వారా అది వీల్ అడ్జస్ట్మెంట్ చేయించాడు. అప్పటి నుంచి ముక్క కాకుండా బాగానే వస్తుంది, మొక్కజొన్న విత్తనాలు బాగానే వస్తున్నాయి. సో అందుకే ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటారు కదా, ఏదైనా సరే అనుభవం కొద్ది వస్తుంది అని వేరే డ్రైవర్ వచ్చి అతను చెక్ చేసిన తర్వాత అంత సెట్ చేశాడు. అప్పుడు నుంచి బాగానే కటింగ్ అవుతుంది, విత్తనాలు మొక్క అవ్వట్లేదు. అందువలన మొక్క బాగానే మన గింజలు బాగుంది కాబట్టి కంటిన్యూ చేశారు నెక్స్ట్ డే నుంచి కోయటానికి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంత నేను పైనుంచి అంటే మిషన్ పైకి ఎక్కి తీసానండి. పైన ఎలా ఉంటది పైనుంచి చూస్తే, ఎందుకంటే అందరూ మనం ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా కింద నుంచి చూపించా కదా, పైనుంచి ఇవి ఎలా ఉంటది అని జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసానండి. ఆ సాల్ అనేది మధ్యలో అట్లా వెళ్ళిపోతా ఉంటది. దాంట్లో కంకులు ఉంటాయి కదా, ఆ కంకులు మొత్తాన్ని అవి కట్ చేసుకుంటూ లోపల వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. దాంట్లో ఉన్న హస్క్ అంతా కింద పడిపోయింది. విత్తనాలు మొత్తం దానికి ఒక ట్యాంక్ ఉంటుందండి, ఆ ట్యాంక్ లో పడతాయి. ఆ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 నుంచి 18 క్వింటాలు ఉంటాయంట ఒక ట్యాంక్ వచ్చేసి. మనకి మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ట్యాంక్ నిండింది, అది కారుస్తున్నారండి, అంటే ట్యాంక్ లోంచి కిందకి పంపిస్తున్నారు. సో మనకి ఇలాగ మొత్తం దాదాపు 4 ట్యాంకులు అయ్యాయండి, మొత్తం 2.5 ఎకరానికి కలిపి. అంతేకాకుండా మనం